గత 2 నెలలుగా కోహెడ నుంచి వెంకటేశ్వరపల్లి మీదుగా కోహెడ క్రాసింగ్ వరకు డబుల్ రోడ్డు రహదారి విస్తరణ చేస్తున్నారు. ఇందులో భాగంగా రోడ్ తవ్వి కంకర పోసి ఉంచారు. 2 నెలల నుంచి పనులు పూర్తి చేయకుండా ఉండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం కోహెడ నుంచి సిద్దిపేట, హుస్నాబాద్కు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వెంకటేశ్వరపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తమకు వెంటనే రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. కోయడ వరకు జరుగుతున్న డబుల్ రోడ్ పనుల్లో వెంకటేశ్వరపల్లి గ్రామంలో గత 3 నెలల క్రితం రోడ్డు పనులు స్టార్ట్ చేసి రోడ్డు తవ్వి కంకర పోసి ఏదో చేస్తున్నాం అన్నట్టు నామమాత్రంగా పనిచేసి కంకర పోసి విడిపెట్టి గ్రామంలో అనేక మంది ప్రజలను ఇబ్బంది పెడుతున్న కాంట్రాక్టర్ గారు గత నెల రోజుల క్రితం మిషన్స్ సామాన్ తీసుకొని ఈ గ్రామం నుండి వెళ్ళిపోవడం జరిగింది. కాంట్రాక్టర్ గారికి ఇంతవరకు ఫోన్ చేసినా కూడా కాంట్రాక్టర్ స్పందించడం లేదు. కాంట్రాక్టర్ గారు తక్షణమే స్పందించి ఈ యొక్క రోడ్ను పునఃప్రారంభించాలని, అదేవిధంగా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని గౌరవ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా మంత్రి గారు, ఇక్కడ ఈ రోడ్డు పనులు రాకముందే మీరు ఇంకొకటి రోడ్డు వేయాలని ఇదే కాంట్రాక్టర్ లక్కీ కాంట్రాక్టర్ను మీరు ఏ విధంగా మీరు పంపించారో మీరు గ్రామ ప్రజలు మీకు తెలియాలి. మంత్రి గారు తక్షణమే మీరు స్పందించి మీరు వేరే దగ్గరికి వారు పంపించిన కాంట్రాక్టర్లను ఈ రోడ్డును నది మధ్యలో ఆపిరు కాబట్టి ఇప్పటికైనా ఈ రోడ్డును వెంటనే పునఃప్రారంభించాలి, పనులు జరిగే విధంగా చూడాలి. ఊర్లో అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ఈ గురవుతున్న ప్రజలకు మీరు ఏ విధంగా సహకారం చేస్తారో మా ప్రజలు గమనిస్తూ ఉంటారు. అదేవిధంగా అధికారులు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకొని ఈ రోడ్డుపై జరుగుతున్న అవినీతిని కూడా మీరు పరీక్షించాలి. ఈ నెల 14న పిఠాపురంలో జరగబోయే పార్టీ 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా స్థాయి నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి నియోజకవర్గం నుంచి వేలాదిగా పిఠాపురం సభకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మరి స్థాపించి 12 ఏళ్ళు సందర్భంగా మరి ఈ నెల 14వ తారీఖున పిఠాపురంలో మరి అతి పెద్ద బహిరంగ సభ నిర్వహించుకోబోతున్నాం. మరి ఆ సభని దిగ్విజయం చేయాలని చెప్పి కృష్ణా జిల్లా నలుమూలల నుంచి మరి జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, మరి కార్యకర్తలు అందరూ ఇక్కడికి విచ్చేశారు. ఈ సభని మేము మరి 2023 కంటే ఇంకా బలంగా చేసుకుంటామని చెప్పి అందరూ మాట ఇచ్చారు. అన్ని నియోజకవర్గాల నుంచి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మరి 2023లో చూసాం మచిలీపట్నంలో మరి బండి రామకృష్ణ గారు, అలాగే మా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అన్ని నలుమూల నుంచి వచ్చినటువంటి నాయకులు అందరూ కలిసి ఆతిథ్యం ఎలా ఇచ్చారో మరి రేపటి రోజున ఖచ్చితంగా అంతే బలంగా మరి పిఠాపురం వెళ్ళాలి. మేమందరం కలిసికట్టుగా అక్కడికి వెళ్ళడానికి అనేక ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మరి రాష్ట్రంలో నలుమూల నుంచి అక్కడికి మరి జన సైనికులు వస్తారు. కృష్ణా జిల్లా నుంచి అత్యధికంగా వచ్చే ప్రయత్నం మేమందరం చేస్తున్నాం. దానికి కావాల్సిన సన్నాహాలంతా చేస్తున్నాం. మరి మచిలీపట్నం నుంచి, పెడన నుంచి, గుడివాడ నుంచి, అవనగడ్డ నుంచి, గన్నవరం నుంచి, పెనమలూరు నుంచి, ఇలా అన్ని నియోజకవర్గాల నుంచి మరి అందరం మరి నాయకులు ఇక్కడ సమావేశం అయ్యాం. రాబోయే 4 వారం రోజులు ప్రతి మండలంలోనూ మరి కార్యక్రమాలను నిర్వహించుకుంటూ అక్కడ ఉన్నటువంటి జన సైనికుల్ని, వీర మహిళల్ని ఉత్తేజపరుచుకుంటూ మరి 14వ తారీఖున కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఈ మరి ఎన్నో ఆటుపోట్లు మా కోసం పడ్డారు మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి అధినాయకుల సొంత నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. ఆ కార్యక్రమానికి మేమందరం వెళ్ళి మా వంతుగా మేమందరం దాన్ని దిగ్విజయం చేసుకోవడానికి అందరం పూనుకున్నాం. ఈ రోజున మరి ఈ సమావేశానికి మరి సహాయం చేసినటువంటి మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి జన సైనికులు, వీర మహిళలు అందరూ చాలా జాగ్రత్తగా మరి ఇంటికి చేరుకుని మరి రాబోయే వారం రోజులు కష్టపడి ఈ సభని దిగ్విజయం చేసుకోవాల్సిందే. అయితే గుర్తింపు తగ్గిపోతుందో అప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మొదలు పెడతా ఉంటారు. ఇది వరకు చిన్న నాయకులు చేసేవాళ్ళు, తర్వాత మంత్రులుగా ఉన్న వాళ్ళు చేశారు. ఇప్పుడు మరి మాజీ ముఖ్యమంత్రి కూడా అదే స్థాయికి దిగజారుడు మాటలు
మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆయనకి మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్తారు. గత సంవత్సరం 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో రెఫరెండం ఇచ్చారు. ఎందుకంటే పాలన మీద రెఫరెండం ఇచ్చారు. ఈసారి మార్చి 14న పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య పిలుపునిచ్చారు. సత్తెనపల్లిలో పార్టీ కార్యకర్తలతో రోషయ్య సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ చొరవతోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిందని ఆయన తెలిపారు. పవన్ కోసం జనసైనికులు 11 ఏళ్లు కష్టపడ్డారని చెప్పారు. జగన్ అహంకార ధోరణితోనే ఓడారని విమర్శించారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు రాష్ట్ర వ్యాప్తంగా 170 నియోజకవర్గాల నుంచి కూడా జన సైనికులు వీర మహిళల్ని ఆహ్వానించుటకు రాష్ట్ర కమిటీ అన్ని నియోజకవర్గాలు కూడా పర్యటించడానికి సమన్వయకర్తలు నియమించడం జరిగింది. ఆ దిశగా ఈరోజు నర్సాపేట పార్లమెంట్ నియోజకవర్గంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో సిరిగిరి శ్రీనివాసరావు గారు, తవిటి భావనారాయణ గారు తదితరుల నియోజకవర్గ కమిటీ పెద్దలందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మీ అందరూ కూడా తెలుసు, ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక చలవ వల్లే కూటమి ఏర్పాటు అయిందనేది కూడా అందరికీ తెలిసిన విషయం. పవన్ కళ్యాణ్ గారి ఒక పల్నాడు జిల్లా నరసరావుపేటలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ లోన్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. మహిళలు పారిశ్రామిక రంగంలోకి ప్రవేశించి స్వయం సమృద్ధిగా మారాలని వారు అన్నారు. తద్వారా సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అదేవిధంగా వ్యాపార వర్గాలకు బ్యాంకులు అన్ని పరిశ్రమలకు అన్ని విధాలా సహాయపడాలని చెప్పారు. దాదాపు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8,500 చదువుకోవడానికి అన్ని విధాలు ఉపయోగపడతాయి. కాబట్టి నిజంగా మేడం గారు మంచి మనసుతోటి మనకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా మీరు చేసిన పని బ్యాంకు మా ఇంటి దగ్గర పెట్టినట్టే ఉంది. వెంటనే చేయాలని ఇంటి దగ్గర ఇస్తున్నాము. అదేవిధంగా యూనియన్ బ్యాంక్ కూడా మన ఇంటి ముందుకు వచ్చింది. మరి దీదీ లేకపోతే అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు మన మోడీ గారు చేపట్టారు. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని దీదీ లేకపోతే కాదు, దీదీ కోరకపోతే అయ్యేటట్టు మీరు చేయగలరు. మరి మా అమ్మాయిలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని నెలల చక్కగా ఇన్స్టాల్మెంట్స్ కట్టండి. కడితే మీరు 1 లక్ష రూపాయలు తీసుకుంటే మళ్ళీ 1 ఇయర్లో 10 లక్షలు తీసుకోవచ్చు. ఆ లోన్స్ చక్కగా పే చేయాలి. ఎందుకంటే బ్యాంకు సర్వైవ్ అవ్వాలి, మన మీద నమ్మకం ఏర్పడాలి. వాళ్ళకి ఒక చిన్న కొట్టు వాళ్ళకి మనం లోన్ ఇస్తే రెగ్యులర్ కడుతుంటే రాబోయే కాలంలో వాళ్ళే 1 లక్ష రూపాయలు, 10 లక్షలు, 1 కోటి రూపాయలు కూడా ఇస్తారు. మరి బ్యాంక్ వాళ్ళకి నమ్మకం కలగాలి. దాన్నే సివిల్ రేటింగ్ అని ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా అంతే, చక్కగా లోన్ కడితే వాళ్ళకి మళ్ళీ లోన్స్ ఇస్తుంటారు. అందువల్ల ఇటువంటి అవకాశాలు మనకు కల్పించినందుకు మరి యూనియన్ బ్యాంకు కార్యవర్గ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఎంపీ గారు నాకు ఇట్లాంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ బ్యాంకింగ్ సెక్షన్ ఆయన వరల్డ్ బ్యాంక్లో దాని ఈక్వల్, ఆయన వరల్డ్ బ్యాంక్ ఈక్వల్ అనమాట. అందరికీ లేని సమాచారం మొత్తం కూడా వారే చెప్పగలరు. అందువల్ల ఈ అవకాశాన్ని వారే సద్వినియోగం చేసుకుంటారు. మా కార్యకర్తలకి మహిళలందరూ కూడా అన్ని విధాలా ఉపయోగపడాలని కోరుకుంటారు. కాబట్టి మరి ఎంపీ గారికి, మరి ఆర్హెచ్ గారికి, జనరల్ మేనేజర్ గారికి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వాళ్ళు చేసుకోవడానికి, వాళ్ళ కుటుంబాలు బాగుండటానికి, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవడానికి అన్ని విధాలా ఉపయోగ. అనకాపల్లి జిల్లాలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా సాగాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో ప్రతి మహిళ లక్ష్యాలను నెరవేర్చుకునేలా కుటుంబ సభ్యులు సహకరించాలని కలెక్టర్ అన్నారు. చదువు ఉద్యోగాలలో వారిని ప్రోత్సహించాలని కోరారు. అందరికీ ఉన్నాయా? మీరు 1 2 3 చెప్తే వదులుతాం, లేకపోతే ఫస్ట్ వదిలేస్తాం. చెప్పండి, మీరే చెప్పాలి. ఓకే మేడం. Very good society, except that crime thing. I think it is general. Even boys are getting raped. We are all knowing that, isn't it?
So crime has become genderless now. Genderless, ageless, religionless. Nothing is stopping us from misbehaving in the society nowadays. ముందు భయం ఉండేది, ఫ్యామిలీ అన్న ఒక ఇన్స్టిట్యూషన్ ఉండేది. అది అన్నీ ఉన్నప్పుడు చాలా ఒక కరెక్ట్ దారిలో అట్లీస్ట్ 99% నడిచేది. 1% ఇటు అటు ఉంటే కూడా పోలీస్ స్టేషన్స్ అని, జైలు అని, కొడతారని, తిడతారని ఒక భయంతో పిల్లలు బతికేవాళ్ళు, ప్రజలు కూడా ఉండేవారు. అది మారింది. దట్ ఇస్ అ కలెక్టివ్ వార్. మీరు, నేను అంటే అస్ ఆఫీసర్స్ ప్లస్ అస్ అ సిటిజన్ మనం అందరం కలిసి చేయాల్సిన వార్. ఎవ్రీబడి షుడ్ టేక్ పార్ట్ ఇన్ దట్. దట్ ఈస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అమ్మాయి కానీ అబ్బాయి కానీ అందరూ కలిసి ఈ క్రైమ్ అనేది రాకుండా ఉండాలంటే ఏమేం చెయ్యాలి అస్ అ పర్సన్, అస్ అన్ ఆఫీసర్ అనే దాని మీద మనమే మనకు ఆలోచించుకొని ఒక ప్రాపర్గా సెట్ చేసుకొని వెళ్ళాలి. అది తప్పులో చిన్న తప్పు లేదు, పెద్ద తప్పే. వీఆర్ వాకింగ్ టువర్డ్స్ అ వెరీ గుడ్ society, except that crime thing. I think it is general. Even boys are getting raped. We are all knowing that, isn't it? So crime has become genderless now. Genderless, ageless, religionless. Nothing is stopping us from misbehaving in the society nowadays. ముందు భయం ఉండేది, ఫ్యామిలీ. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో కోవూరు మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగర పంచాయతీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మహిళా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తే విజయం వరుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఒక జేసీబీని కొలిపిస్తూ అనుక్షణం పేదల జీవితం మేమందరము మిమ్మల్ని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించడానికి మా కృషి ఉంది. కాబట్టి ఈ మహిళా దినోత్సవం రోజు మీరు మా మధ్యలో ఉండాలి అని చెప్పి ఎన్ని పరిస్థితులు అని కోరడం జరిగింది. దానికే నేను రేపు నాకు మనకి సీఎం గారు మన ప్రోటోకాల్ మహిళా దినోత్సవ జరుపుకోవడం ఉంది కాబట్టి ఈరోజు సాయంత్రమే ఇక్కడ ఈ మహిళా దినోత్సవం మీ అందరి మధ్య జరుపుకోవాలని నిర్ణయించి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మహిళా దినోత్సవం మనకి ఒక్క మార్చి 8 అనుకుంటే అది తప్పే. ప్రతిరోజు ప్రతి నిమిషం మహిళదే విజయం ఈరోజు. ఎందుకంటే ఏ మహిళ అయితే ఇంట్లో కానీ బయట కానీ ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తుందో అక్కడ విజయం ఉంటుంది. ఏ మహిళ అయితే ప్రశాంతంగా ఏ సమస్యనైనా చిటికల మీద ఏ సమస్య కూడా ఒక్క నిమిషంలో దాన్ని పరిష్కరించగలిగే శక్తి మహిళకు ఉంది. అలాగే అదే ఒక కుటుంబంలో తన భర్త సమస్యని, బిడ్డ సమస్యని, అన్న సమస్యని, తల్లిదండ్రుల సమస్యల్ని, తమ్ముడు సమస్యల్ని, ఎవరు సమస్యలు వచ్చినా తను పెద్ద దిక్కుగా ఉండి ఆ సమస్యని పరిష్కరించడంలో. నెల్లూరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాలను నిర్వహించారు. మహిళల గౌరవాన్ని పెంపొందించే చిత్రాలు ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పాల్గొన్నారు. 200 మంది స్కూల్ విద్యార్థులతో పలు చిత్రాలు ప్రదర్శించారు. ప్రజాసేవ, పోలీస్ శాఖ పట్ల మక్కువ, మహిళల గౌరవాన్ని, అభ్యున్నతిని పెంపొందించే పలు ప్రేరణ కలిగించే సినిమాలను ప్రదర్శించారు. నూతన చట్టాలు, బాల్య వివాహాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మానవహారము మరియు ర్యాలీ తీసుకోవడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా మహిళల్లో చైతన్యపరచడం కోసము, వాళ్ళ ఆత్మస్థైర్యం కోసం, అలాగే ప్రతి ఒక్కరికి లేడీస్ని ఈక్వల్గా చూడడం కోసం జరుగుతుందండి. అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హలో, ఈరోజు నెల్లూరు జిల్లాలో మహిళా అనకాపల్లి జిల్లా నక్కలపల్లిలో జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ బోర్డు డైరెక్టర్ బోడపాటి శివదత్ పాల్గొన్నారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 10వ తేదీన ఉత్తరాంధ్ర జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశానికి పీఏసీ సభ్యులు, రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరవుతారని తెలిపారు. మన కోటవర్తిలో కూడా పార్టీ ఆఫీస్ని ప్రారంభించాము. ఆ పార్టీ ఆఫీస్ని సంపూర్ణంగా రన్నింగ్లోకి తీసుకొస్తూ రానున్న రోజుల్లో మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం పూర్తయిన తర్వాత గతంలో ఇక్కడ ఎలాగైతే జనవాణి కార్యక్రమం పెట్టామో కోటవర్తుల పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని అక్కడ పెట్టబోతున్నాం. ఏవైతే సమస్యలు ఈ జనవాణికి ఇక్కడికి వస్తాయో ఆ సమస్యలన్నింటిలో కూడా మంగళగిరిలో జరుగుతున్న జనవాణికి అనుసంధానం చేసి కేంద్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది. ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఇచ్చే దిశగా జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో పనిచేస్తుందని చెప్పి తెలియపరుస్తున్నాం. ఆల్రెడీ మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయం దగ్గర నిరంతరం ప్రతిరోజు కూడా జనవాణి జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతి 2 రోజులకి ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా అక్కడ కూర్చుంటున్నారు. వారితో పాటు జనసేన పార్టీ ముఖ్య నాయకులు కూర్చుంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క కోటవర్తిలో ప్రారంభించబోయే ఆగిరపాటి నియోజకవర్గానికి సంబంధించిన జనవాణి కార్యక్రమానికి ఇక్కడ మన స్థానిక ముఖ్య నాయకులతో పాటు మరి ఇక్కడ మన కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఎవరికైతే ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో, ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో సరిగ్గా వాళ్ళకి కావాల్సిన అన్ని పథకాలు సరిగ్గా చేరుతున్నాయో లేదో అన్ని తెలుసుకునే దిశగా ఈ యొక్క జనవాణి కార్యక్రమాన్ని కోటవర్తుల మండలంలో ప్రారంభించబోతున్నాం. ఆ వివరాలు, తేదీలు త్వరలో మీకు తెలియపరుస్తాం. ఆయన కామెంట్ చేశారు, దాన్ని వెంటనే మా పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కూడా జ్ఞాపకం చేశారు మీడియా వారికి. ఓడికెత్తికి ఎక్కువ, గొడ్లకి తక్కువ అని. హత్య రాజకీయాలకి, దోపిడీ రాజకీయాలకి దగ్గరగా ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తి చేసే వ్యాఖ్యలు అసందర్భపు ప్రలాపం తప్పితే కానీ అసలు దేనికి ఉపయోగపడే వ్యాఖ్యలు కావు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే అతనికి ముందు అర్హత ఉండాలి. ఎందుకనంటే ఒక కానిస్టేబుల్ కొడుకు రాజకీయ పార్టీ పెట్టి దశాబ్ద కాలం ఎన్నో అవమానాలు భరించి ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా ఈరోజు ఓ సీఎం కొడుకు పెట్టిన రాజకీయ పార్టీని భూస్థాపితం చేసి 11 సీట్లకే పరిమితం చేశారు. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డిని అలాగా భూస్థాపితం చేశాడు అని అంటే ఆయన గొప్పతనాన్ని గురించి మాట్లాడలేక, ఇతను అవమానం పడి తట్టుకోలేక మీడియా ముందుకు వచ్చి వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనుల గురించి మాట్లాడలేక పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం మద్దతు ధర కంటే తక్కువకు కొంటే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్, నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు అనవసర ఆందోళనకు గురి కాకుండా ఉండాలన్నారు. రైతు సేవా కేంద్రాలను వినియోగించుకొని ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర పొందాలని కలెక్టర్ రైతులకు సూచించారు. ఎంఎస్పి మద్దతు ధర కానీ తక్కువ రేటుకి కొనడానికి వీలు లేదు అని చెప్పి ఆ విషయాలు మిల్లర్స్కి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ ఎక్కడైనా ఆ విషయాలు దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా వీలైన కేసెస్లు అన్నింటిలో కూడా మనం క్రిమినల్ యాక్షన్కి వెళ్ళిపోతామని కూడా క్లియర్గా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. సో మిల్లర్స్ కూడా అదే కాకుండా ఒకవేళ అంటే యాక్షన్ అండ్ క్రిమినల్ యాక్షన్ అలాంటివి యాక్షన్ మాత్రం కాకుండా మనం సిఎంఆర్ కోసం ప్రొక్యూర్మెంట్ కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్న రైస్ వెరైటీ కొద్దిగా మంచి వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా ఈసారి గవర్నమెంట్ హాస్టల్స్కి అదేవిధంగా అన్ని గవర్నమెంట్ పిల్లలకి అందరికీ కూడా ఇంకా బాగున్న రైస్ క్వాలిటీ ఇవ్వాలి అనుకొని అలాంటివి క్వాలిటీ ఉన్న రైస్ నెల్లూరులో దొరుకుతాయి కాబట్టి ఇక్కడ నుంచి కూడా ప్రొక్యూర్మెంట్ మొదలు పెడతామని చెప్పి గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి మనం అనుకున్నది సుమారుగా బీపీటీ వెరైటీలో సుమారుగా ఒక 5 లక్షల దాకా మనకు మార్కెట్ అరైవల్స్ రావచ్చు. దాంట్లో మినిమం ఒక 50% అయినా మనం కొంటామని అనుకుంటున్నాము. దీనికి మేజర్గా మనకు జిల్లాలో ఒక 2 ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఒక 3-4 ఇయర్స్లో పెద్దగా మనకు ప్రొక్యూర్మెంట్ ఈ జిల్లాలో జరగలేదు కాబట్టి ఈ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ మీద ప్రజలకి పెద్దగా అవగాహన లేవు. మన ఫార్మర్స్కి పెద్దగా ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా చేయాలని సంబంధించి దాని మీద అవగాహన లేవు. సో దానికి అవగాహన కల్పించడానికి ఆల్ మండల్ స్థాయిలో మండల్ తహసీల్దార్సు అదేవిధంగా ఎంపీడీఓస్, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా మండల్ని 3 విడతల కింద డివైడ్ చేసుకొని
వాళ్ళ ఒక్కొక్కరికి ఒక 4-5 పీపీసీ సెంటర్లు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు విజిట్ అన్ని పీపీసీ సెంటర్స్ విజిట్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అందరూ కూడా విజిట్ చేసి ఉన్నారు కూడా. అదేవిధంగా ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.